హాయ్! ఈరోజైతే రూ. 50కి 5 ముక్కల కూర అయితే చేస్తున్నాను. రూ. 50కి 5 ముక్కల కూర అంటే రూ. 50కి 5 ముక్కలొచ్చాయన్నమాట. ఎండు చేపలు అండ్ 2 కోడిగుడ్లతో అయితే కర్రీ చేస్తున్నాను. ఎండు చేపలు 5 ముక్కలు 50కి 5 వచ్చాయి. మీ ఊర్లో ఎంతేస్తారో తెలీదు. ఇంకా హైదరాబాద్ రేట్స్ గురించి మనకు తెలియనిదేంటి చెప్పండి. సో, ఫస్ట్ అయితే నేను ఆనియన్ పేస్ట్ ఇలా 5 ముక్కలు వేసి బాగా ఫ్రై చేశాననమాట. ఈ విధంగా చేశాను. ఇందులోకి మసాలా, కారం ఏం వేయలేదు. పచ్చిమిర్చి మాత్రం వేశాను. నెక్స్ట్ 2 గుడ్లయితే వేసేసాను. 2 గుడ్లు ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరికే కాబట్టి ఇద్దరి కోసం అయితే 2 బాక్స్‌లోకి అయితే చేశాననమాట. కానీ మార్నింగ్ బాక్స్‌లోకి తీసుకెళ్తే స్మెల్ వస్తుంది అనే డౌటే వద్దు. ఈ విధంగా చేయండి. స్మెల్ గిల్లు ఏమి రాదండి బాబోయ్! నోట్ల నుంచి అయితే లాలాజలం వచ్చేస్తది. అంత టేస్టీగా ఉంది. టమాటో వేసుకోవచ్చు. నా దగ్గర టమాటో లేదు. సో, అర్జెంట్‌గా కావాలి అంటే ఇంక నేనైతే ఈ విధంగా అయితే ఎండు చేపలైతే కర్రీ చేశాను. ఇంకా ఇది బాగా ఫ్రై చేసేసాక చింతపండు అయితే ఏసేసుకొని లాస్ట్‌కి అయితే కారం ఏసేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలో ధనియా పౌడర్ ఏసాను. కొంచెం మసాలా నిజంగా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందంటే అసలు అమృతం అనమాట. చిన్నప్పుడు మన నానమ్మలు గుర్తొస్తారు మళ్ళీ మనకి. వాళ్ళు చేసినట్టయితే ఎవరు చేయలేరు. వాళ్ళ చేతులు వాడటం అయితే ఎవరికి రాదు. కానీ నేనైతే ఏదో ట్రై చేశాను. చాలా చాలా బాగుంది. ఇలా చేసుకొని సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇందులో చింతపండు పులుసు వేసేసాను. ఎందుకంటే సరిపోయేంత కావాలి కాబట్టి. చింతపండు పులుసు బాగా మగ్గాక లాస్ట్‌కి కొంచెం మసాలా వేసేసుకొని దింపేసుకొని బాక్స్‌లోకి తీసుకెళ్ళిపోవడమే. ఈ కర్రీ అయితే అద్దిరిపోయిందనమాట.